ఇప్పుడు రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ఇష్యూ జరుగుతుంది. అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి అల్లు అర్జున్దే తప్పు, అక్కడ ఆ మహిళ చనిపోవడానికి కారణం అల్లు అర్జున్ అని అంటున్నాడు. దీనిపై ఎవరి తప్పు ఎవరి రైట్ అంటే ఏం చెప్తావన్నా? అన్న ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఠాగూర్ సినిమాకి కూడా కాకినాడలో కూడా రిలీజ్ అయిపోయింది. ఇద్దరు చనిపోయారు, గేట్లు దూక్కున్నాయి, ఓసలు ఉంటాయి కదా గుచ్చుకున్నాయి. చిరంజీవి ఒక 4 లక్షలు ఎంత 5 లక్షలు ఎంత ఇచ్చారు ఠాగూర్. అప్పుడు లేనిది ఇప్పుడు అబ్బాయి ఏంటంటే అబ్బాయి ఉన్నాడు కదా చిన్న అబ్బాయి, అల్లు అర్జున్ చూద్దామనే వాళ్ళ అమ్మని చాలా ఇబ్బంది పెట్టాడు. ఇబ్బంది పెట్టి డాన్స్ నాకు అల్లు అర్జున్ ఫ్యాన్, నేను ఫ్యాన్ అంటే ఆమె ఒక తల్లి అన్న ఉన్నది కాబట్టి అబ్బాయిని 2 లెంపకాయలు వేసి తర్వాత చూద్దేగాని రా బాబు అని ఆమెది తప్పు. ఓపెన్ చెప్తున్నాను, ఎంత కరెక్ట్ అది అంటే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే మేము పర్మిషన్ ఇవ్వలేదు, వచ్చాడు, పర్మిషన్ ఇవ్వలేదు, రావద్దన్నా సరే వచ్చారు. అతను రావడం వల్లే బయట వాళ్ళు కూడా వచ్చేసి పక్క థియేటర్ వాళ్ళు వచ్చి చూడడానికి వచ్చి ఈ ఇష్యూని అందువల్ల ఈ ఇష్యూ జరిగింది, ఆ మహిళ చనిపోవడానికి కారణం అల్లు అర్జున్ అని అంటున్నాడు. అన్న ఇది చూసుకుందామంటే పర్మిషన్ ఇచ్చినా సరే వచ్చాడు. అది కూడా నార్మల్ గా సినిమా చూసి అంటే థియేటర్ వరకు వచ్చి చూసి అంటే వెళ్ళిపోతే పర్వాలేదు, మళ్ళీ క్యారీవాన్ గ్లాస్ లేపి అందరికి ఫ్యాన్స్ అందరికి హాయ్ చెప్పడం, దానివల్ల క్రౌడ్ ఎక్కువైపోయి తొక్కలాటలో చనిపోయింది, ఆ పిల్లాడు కూడా కోమాలో ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే 25 లక్షలు ఇచ్చాడు కదన్న. ఇవ్వలేదు 25 లక్షలు అంటే 25 లక్షలు 85 lakhs ఇచ్చారు. 25 లక్షలు అనౌన్స్ చేశారు కానీ 10 లక్షలు ఇచ్చారంట. సరే 10 లక్షలు ఇవ్వడం కానీ వాళ్ళ ఎవరైతే ఫాదర్ ఉన్నాడో ఇష్యూ జరిగినప్పుడు కూడా ఫాదర్ ఈ వీడియో చూసి అతను తెలియలేదు. కేసు ఇలా అల్లు అర్జున్ రికార్డ్ అరెస్ట్ చేశారు అతను చెప్తున్నాడు, నేను కేసు వాపి తీసుకుంటున్నా అంటున్నాడు కదా. మరి మిగతా వాళ్ళు ఏదో పొలంలో ఎందుకు పెడుతున్నారు? అది వాళ్ళ తండ్రి అన్నాడు కదా, ఎందుకంటే అల్లు అర్జున్ దగ్గర ఇలా జరుగుతుందని నేను బాధపడుతున్నాను, నాకు తెలీదు అతను చెప్పాడు, తండ్రి చెప్పాడు. చెప్పండి అది. ఈ రోజు రేవంత్ రెడ్డి ఏమన్నారంటే అసెంబ్లీలోని, అంటే ఒకటే బ్రో, ఒక ఫంక్షన్ లో రేవంత్ రెడ్డి సీఎం అని ఎవరికి అతనికి తెలీదు, నోరు పలకల. సీఎం 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 అందువల్ల టార్గెట్ చేశారంటావా? అదే టార్గెట్. అంటే ఏదో కుట్రపరంగానే అంటే నేను చిన్న బచ్చాగాడికి రేవంత్ రెడ్డి సీఎం అని అందరూ తెలుసు. అది ఈ అల్లు అర్జున్ కి పెద్ద స్టార్ అయిపోయాడు, ఇతను తెలీదా అని ఆ టార్గెట్ పెట్టుకున్నాడు. అంటే ఇది ఏదో కుట్రపూర్వకంగా జరిగింది మరి అని అంటున్నావు నువ్వు. అంతే మరి. అంటే ఇది ఒక మహిళ చనిపోతే ఈ విధంగా చనిపోయినా సరే అవును. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ చూడడానికి జైల్లోకి వెళ్తే పరామర్శించడానికి చాలా మంది సినిమా హీరోలు యాక్టర్లు వెళ్ళారు, కానీ ఇక్కడ ఈ కోమాల్లో ఉన్న వాళ్ళ బిడ్డ దగ్గరికి ఎవరు రాలేదు. ఇది ఎంతవరకు న్యాయం అని అలా అంటున్నాడు. రాలేదు కాదు, ఆల్రెడీ అల్లు అర్జున్ ఇది అల్లు దగ్గరికి హాస్పిటల్ దగ్గరికి వెళ్దామంటే మార్నింగ్ గా అతను అరెస్ట్ చేశారు. అతను ఏం చెప్పాడు తెలుసా అల్లు అర్జున్, నానా నేను వెళ్దాం అనుకున్నాను, ఇందులోకి ఇది జరుగుతుంది, నువ్వు వెళ్ళి పరామర్శిస్తూ అంటే కొద్దిగా ఏం జరుగుతుంది చూసుకొని అతను చెప్పాడు. అంటే ఇదంతా జరిగిన తర్వాత ముందే అంటే ఇప్పుడు ఆల్రెడీ బెయిల్ ఇవన్నీ కేసు అన్నీ ఉన్నాయి కదా బ్రో, మీరు కూడా ఆలోచించాలి కదా, మీడియా మిత్రులు కూడా. అవునా కదా? ఇప్పుడు ఇద్దరులో ఎవరు తప్పు అంటారు? రేవంత్ రెడ్డి అయితే అల్లు అర్జున్దే 100% తప్పు. అదే నేనేం చెప్తున్నాను అంటే ఒక మాట చెప్తున్నాను, రేవంత్ రెడ్డి సీఎం అని అతనికి నోరు పలకల, అదే టార్గెట్. అందువల్ల అది రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు. నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు. రేట్లు అంటే సినిమా రేట్లు కూడా తగ్గిస్తానని రేవంత్ రెడ్డి అన్నారు. అంటే ఈ ఘర్షణలోని వీళ్ళిద్దరికి పడట్లేదా ఈ విధంగా చేశారంటే ఏం చెప్తారు? అంటే ఆ మైండ్ లో ఉండిపోయింది బ్రో. ఇది సీఎం అన్న పర్సన్ గెలిచాడు, రేవంత్ రెడ్డి సీఎం అన్న అతనికి తెలియకపోతే అది మనసులో పెట్టుకున్నాడు కదా. సో ఇప్పుడు లాస్ట్ కి అసలు తప్పే వరద అంటారు, థియేటర్ మేనేజ్మెంట్ దా, లేకపోతే అల్లు అర్జున్ దా, లేకపోతే అక్కడ పోలీస్ వ్యవస్థ? పోలీస్ వ్యవస్థ వాళ్ళు బాగానే చేసుకుంటారులే బ్రో, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు కానీ ఇబ్బంది ఏమి లేదు.
ఇప్పుడు ఎవరిని నేను తప్పు ఎంచట్లా, థియేటర్ అయితే చూసుకోవాలి అతను. ఇప్పుడు అల్లు అర్జున్ వస్తున్నాడు కాబట్టి థియేటర్ ఓనర్ తెలుసు కదా, మరి థియేటర్ ఓనర్ చూసుకోవాలి. అది అల్లు అర్జున్ తప్పే లేదు. అతను వస్తానని ఇన్ఫార్మ్ ఉంటది కదా బా థియేటర్. అంటే రేవంత్ రెడ్డి ఏమన్నా పర్మిషన్ ఇవ్వలేదు, అయినా వచ్చారు. వచ్చి వాళ్ళతో థియేటర్తో ఘర్షణ, ఇన్ఫర్మేషన్ లేదంట. థియేటర్ నుంచి ఉంది కానీ సరే వచ్చినప్పుడు కూడా థియేటర్ కూడా తప్పే. అంటే అల్లు అర్జున్ పర్సనల్ బౌన్సర్స్ ఉన్నారా, వాళ్ళు ఎంతమంది ఉన్నారంట, వాళ్ళు వెనక తోయడం వల్ల అక్కడ క్రౌడ్ లోని హీరోకి ఏం అవ్వకూడదు, ఇతను రక్షించాలి అని ఘర్షణలో బౌన్సర్లు ఎక్కువగా తోయడం వల్ల వాళ్ళు ఒకరి మీద ఒకరు పడిపోయి ఆ విధంగా మహిళ చనిపోయింది అని రేవంత్ రెడ్డి ఈ అసెంబ్లీలో బల్లగుద్ది చెప్తున్నాడు. అది అయితే నేను దీనికి ఏం సమాధానం చెప్పాలంటే, ఇప్పుడు అల్లు అర్జున్ తప్పు మీరు అంటున్నారు. అది నేను అనట్లే, అతను అంటున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి అంటున్నాడు అసెంబ్లీలోని. ఇప్పుడు అదే జరుగుతుంది మొత్తం టాపిక్. అలాంటప్పుడు మళ్ళీ కేసు రీఓపెనింగ్ చేసి అరెస్ట్ చేయడానికి అవకాశం ఉన్నది అని అంటున్నారు. అవింది తెలుసు. ఇప్పుడు అతను 10 లక్షలు ఇచ్చారు మీరు అన్నారు, అది మీరు విన్నారా? అనౌన్స్ చేశారు ఆల్రెడీ, వచ్చింది. 10 లక్షలు ఇచ్చారు, అంటే 10 లక్షలు ఇస్తానన్నారు, 10 లక్షలు ఇచ్చారు. 10 లక్షలు 15 లక్షలు తర్వాత ఇస్తాము అన్నట్టు చెప్తున్నారంట. అది అతను ఇస్తాడు, కాకపోతే కొద్దిగా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అతను, మనం అనుకోవచ్చు కదా. అది ఆల్రెడీ ఇష్యూ జరుగుతుంది. ఆల్రెడీ మన జైల్లో కూడా ఒక రోజు ఉండే పడుకొని వచ్చాడు. అంటే 1800 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాకు ఒక 25 లక్షలు పెద్ద మ్యాటర్ కాదనేసి ప్రాణం విలువ అంతేనా అంటారు. ప్రాణం విలువ ఒక 25 లక్షల. ఏ ఆడపిల్లకైనా ఒకటే, ఎవరైనా ఇప్పుడు మా అమ్మ గానీ ఎవరైనా చనిపోయినా ఎవరైనా ఒకటే. అది దానికి న్యాయం చేయాలి. అది అల్లు అర్జున్ కి అది నేను చెప్తున్నా అంటే రిక్వెస్ట్. అల్లు అర్జున్ మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నదంట. లేదు, అవకాశం ఏమో ఉంటుంది.